చైర్మన్ సార్, మంత్రి గారి సమాధానం విన్న తర్వాత 2-3 అంశాలకు వారిని తమరి ద్వారా వివరణ కోరదలుచుకున్న అధ్యక్ష. ఇప్పటి వరకు ఇయర్ వైజ్ జరిగినటువంటి మెడికల్ బోర్డులన్నీ దానికి అపియర్ అయినటువంటి వారెందరు, అందులో నుండి అన్ఫిట్ అయినటువంటి వారెందరు, ఈ అన్ఫిట్ అయినటువంటి వాళ్లకు రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబడినటువంటి వాళ్ళు ఎవరు? కొంత కన్ఫ్యూజన్ కనబడతా ఉన్నది అధ్యక్ష. అంటే 14 బోర్డులు జరిగితే లాస్ట్కి వచ్చేవరకు, అంటే కొన్ని బోర్డులలో నాకున్నటువంటి ఫిగర్స్ తమరి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. జనవరి, ఫిబ్రవరి, జూలై, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ మొత్తం జరిగినటువంటి ఈ మెడికల్ బోర్డులోకి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు, అటెండ్ అయినటువంటి వాళ్ళు 1189 అనే సమాచారం మా దగ్గర ఉంది అధ్యక్ష. అన్ఫిట్ అయినటువంటి వాళ్ళు 815 మంది. అంటే మొదటి బోర్డులలో అపియర్ అయిన దాంట్లో మెజారిటీగా అన్ఫిట్ అయ్యారు అధ్యక్ష. లాస్ట్ బోర్డ్స్కి వచ్చే వరకు మాకున్నటువంటి సమాచారం నవంబర్లో 129 మంది అపియర్ అయితే 24 మంది అన్ఫిట్ అయినారు అధ్యక్ష. జూలైలో 55 మంది అపియర్ అయితే 5 మాత్రమే అన్ఫిట్ అయ్యారు అధ్యక్ష. అంటే దీన్ని బట్టి అన్ఫిట్ చేయడం విషయంలో కొంత ప్రభుత్వ పరమా లేదా సింగరేణి పరంగా న్యాయం జరగడం లేదనేటువంటి విషయం ఈ అంకెల ద్వారా తెలుస్తూ ఉన్నది అధ్యక్ష. దీనివల్ల పాపం ఈ అన్ఫిట్ కోసం అప్లై చేసుకొని అపియర్ అయినటువంటి వాళ్ళు 13-14 నెలల జీతాలు కోల్పోవడం కూడా జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను మంత్రి గారిని బోర్డుల వారీగా అపియర్ అయినటువంటి వాళ్ళు, దాంట్లో అన్ఫిట్ అయినటువంటి వాళ్ళు, ఈ అన్ఫిట్ అయినటువంటి వాళ్ళలో ఉద్యోగ నియామక పత్రం పొందినటువంటి వాళ్ళు అధ్యక్ష. అదే రకంగా అంటే నాకున్నటువంటి సమాచారం ఇప్పటి వరకు అన్ఫిట్ అయినటువంటి వాళ్ళ వారసులు ట్రైనింగ్ కూడా అయ్యి పోస్టింగ్ ఇవ్వబడక 350 మంది ఉన్నట్టు సమాచారం ఉంది అధ్యక్ష. నేను తమరి ద్వారా మంత్రి గారిని ఈ టేబుల్ మెడికల్ బోర్డు వైజ్ డీటెయిల్స్ ఇస్తే సంతోషిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, అంటే ఇప్పటి వరకు అన్ఫిట్ అయినటువంటి వారి స్థానంలో సెలెక్ట్ అయ్యి రిక్రూట్మెంట్ ఆర్డర్ ఇవ్వబడినటువంటి సంఖ్య ఎంత ఉన్నదనేది మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి సార్. పరమ పవిత్రమైన శాసనసభ, శాసన మండలి అధ్యక్ష, ఈ సభలో గవర్నర్ల ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి గారి, ముఖ్యమంత్రి గారి జవాబుల సందర్భంగా చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. బీసీల విషయంలో ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతతో పనిచేయదలుచుకున్నది. వాళ్ళ జీవితాల్లో తప్పకుండా మార్పును సాకారం చేసి తీరుతాం, కులగణన చేస్తాం, సప్లాన్కు చట్టబద్ధత తీసుకొస్తామని మంచి మాటలు చెప్పింది అధ్యక్ష. కానీ ప్రాక్టికల్గా ఏ సభలోనైతే 1,00,000 కోట్ల రూపాయలతోని వెలుగు తీసుకొస్తామని చెప్పి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేస్తామనేటువంటి హామీ మాట చెప్పడం జరిగిందో, అదే సభ సాక్షిగా ఈరోజు గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి వివరణ పత్రంలో 2024-25కు 9,506 కోట్ల అధ్యక్ష, ఇది కేటాయించినటువంటి మొత్తం అధ్యక్ష. విడుదల చేసినవి 6,211 కోట్ల అధ్యక్ష. ఖర్చు విషయానికి వస్తే 1,932 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఏమిటి అధ్యక్ష ఇది? అంటే వాళ్ళు అన్నటువంటి 20,000 కోట్ల రూపాయలను శాతంలో తీసుకుంటే 10% లోపు అధ్యక్ష. చాలా చాలా ఇది భయంకరం, బాధాకరం, ఆక్షేపణీయం. సభ యొక్క గౌరవానికి ఒక రకంగా భంగకరమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని
తమ ద్వారా సభ దృష్టికి గౌరవ ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొస్తున్నా అధ్యక్ష. 2025-26లో మొదటిసారి ఆ రకంగా జరిగింది అని అంటే రెక్టిఫికేషన్ ఉండాలి అధ్యక్ష. అటువంటి ఆలోచన కానీ అటువంటి మనసు కానీ సభసాక్షిగా మేము చెప్పినటువంటి మాట కట్టుబడి పనిచేయాలనేటువంటి నిబద్ధత కానీ ఎక్కడ కనబడుతున్నది అధ్యక్ష? 2025-26లో 11,607 కోట్లు కేటాయించినామని చెప్తే విడుదల చేసింది 7,214 అధ్యక్ష. ఇప్పటికైంది 3,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. అంటే బీసీల పట్ల ఎంత భయంకరమైనటువంటి గారడి మోసం దగా జరుగుతూ ఉన్నదో ఈ అంకెలే నిదర్శనం అధ్యక్ష. అందుకనే మాకు అర్థమవుతా ఉన్నది అధ్యక్ష, బీసీలకు సబ్ ప్లాన్ తీసుకొస్తాం, దానికి చట్టబద్ధత తీసుకొస్తాం అనేటువంటి హామీ స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ సబ్ ప్లాన్ తీసుకొస్తే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల చొప్పున 3వ సంవత్సరంలో 60,000 కోట్ల రూపాయలు పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఒకవేళ పెట్టని దానికి క్యారీ ఫార్వర్డ్ కింద మిగతా ఖర్చు చేయనటువంటిది కూడా ఇందులో చేర్చాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. కులగణన చేసిన అధ్యక్ష, కులగణనలో తేలినటువంటి అంశం ఏంది అధ్యక్ష? ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది బీసీలు 51% పైగా ఉన్నారు అనేటువంటి మాట. మరి 51% పైగా ఉన్నటువంటి బీసీలకు కేటాయింపుల్లో కానీ ఖర్చుల్లో కానీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అధ్యక్ష? ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం మళ్ళీ ఏ రకంగానైనా దీన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉన్నది. దీన్ని తీవ్రంగా మేము ఆక్షేపిస్తా ఉన్నాం అధ్యక్ష. దీన్ని తమరు కూడా, ఎందుకంటే తమరు సాక్షిగా తమరు సభ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సందర్భంలో మంత్రుల ప్రసంగాలు కూడా తమరి దృష్టిలో కూడా ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ సభ పవిత్రత తమరు నడుపుతున్నటువంటి దానికి అర్థం పరమార్థం ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ విషయంలో పునరాలోచన జరగాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష.